శ్రీమాత్రే నమః. హనుమాన్ దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో సనద్ధ హనుమాన్ దేవాలయంలో దేవీ నవరాత్రుత్సవములు అతి వైభవముగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జరిపించడం జరుగుతున్నది. శుద్ధ పాడ్యమి 3వ తారీఖు 10 గురువారము నుండి శుద్ధ దశమి 12 శనివారం వరకు విజయదశమి కార్యక్రమాలు కూడా అతి వైభవంగా రంగరంగ వైభవంగా జరిపించడం జరుగుతున్నది. కావున భక్తులు సనద్ధ అమ్మవారి ఆలయంలో ప్రతి సంవత్సరము దేవీ నవరాత్రుత్సవములు అతి వైభవంగా జరిపించుకుంటకు 3వ తారీఖు పాడ్యమి రోజున అమ్మవారికి ఉదయము 5 గంటలకు కలశ స్థాపన, అఖండ దీపారాధన మరియు పుణ్యావాచన, అమ్మవారికి పంచామృతాలతో విశేష అభిషేకము కార్యక్రమము జరిపించబడుతుంది. ప్రతిరోజు కూడా అమ్మవారికి ఒక్కొక్క అలంకరణ 10 రోజులు 10 అలంకరణలు కూడా విశేషంగా జరిపించబడుతుంది. అమ్మవారికి 3వ తారీఖు గురువారము బాలా త్రిపుర సుందరి, 4వ తారీఖు శుక్రవారము గాయత్రీదేవి, 5వ తారీఖు శనివారము అన్నపూర్ణాదేవి, 6వ తారీఖు ఆదివారము గజలక్ష్మీదేవి, 7వ తారీఖు సోమవారము లలితాదేవి, 8వ తారీఖు మంగళవారము మంగళగౌరీదేవి వ్రతము, 9వ తారీఖు బుధవారము మూలా నక్షత్రము సరస్వతి అలంకారము. ఆ రోజు విశేషంగా విద్యార్థులచే అధిక సంఖ్యలో విశేష అలంకరణ జరిపించబడుతుంది. విద్యార్థులతో చేత పూజా కార్యక్రమం కూడా జరిపించబడుతుంది. 11వ తారీఖు గురువారము దుర్గాష్టమి అమ్మవారికి, 11వ తారీఖు శుక్రవారం మహానవమి మహిషాసుని మర్దిని, 12వ తారీఖు అమ్మవారికి విజయదశమి సామ్రాజ్య పట్టాభిషేకము మరియు అమ్మవారి రామలీల మైదానంలో అధిక సంఖ్యలో రామదహన కార్యక్రమం కూడా జరిపించబడుతుంది. అమ్మవారికి 10వ తారీఖు గురువారం రోజున దుర్గాష్టమి. అమ్మవారికి ఈ నవరాత్రులో విశేషంగా 2 రోజులు దుర్గాష్టమి మహానవమి. దుర్గాష్టమి రోజున అమ్మవారికి 1,00,000 గాజుల పూజ, 1,00,000 కుంకుమార్చన, 108 ముత్తైదువులు వాళ్ళ చేతుల మీదుగా అమ్మవారికి విశేష సుగంధ ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమం జరిపించబడుతుంది. మరియు కుంకుమార్చన, 1,00,000 గాజుల పూజ కూడా జరిపించబడుతుంది. చాలా విశేషంగా 1,00,000 గాజులతో అమ్మవారిని విశేషంగా అలంకరణ జరిపించడం జరుగుతుంది. మహరణం రోజున అమ్మవారికి శతచండీ కార్యక్రమము 100 పారాయణాలు చేసి అమ్మవారికి మహారణం రోజున 11 హోమాలు కార్యక్రమాలు కూడా జరిపించబడుతుంది. ఆ రోజు అమ్మవారి సాయంత్రము ఉద్వాసన కార్యక్రమం మరియు సాయంత్రము అమ్మవారి మన సనందహర్ పురవీధులలో ఊరేగింపు కార్యక్రమం కూడా జరిపించబడుతుంది. ఈ కార్యక్రమంలో మా దేవాదాయ శాఖ వారి కార్యాధికారి మరియు మా ముఖ్య అర్చకుడు పరాశర రవీంద్రాచార్య గారి ఆధ్వర్యంలో అతి వైభవముగా రంగరంగగా జరుగుతున్నది. జై శ్రీమన్నారాయణ. శ్రీమాత్రే నమః.